కైలాస విజయం అధ్యాయం 35 రెండవ భాగం పార్ట్ 2. శ్రీ సమర్థుల వారు ప్రత్యేకంగా సంగీత విద్య కొరకు దైవోపాసన చేయకపోయినను వారు సాక్షాత్ హనుమంతుని అవతారం కాబట్టి వారికి జన్మతః సంగీత విద్య అబ్బినది. హనుమంతుని సంగీత ప్రావీణ్యత గురించి ఒక పురాణ గాథ గలదు. ఒకప్పుడు దేవర్షి నారదునకు తుంబురనకును కాస్త అహంకారం కలిగి సంగీత విద్యలో నేను గొప్ప అని అనిపించినది. ఎవరు గొప్ప అని తేల్చుకోవాలని శివుని వద్దకు పోగా ఆ కైలాసనాథుడు గంధమాధవ పర్వతం పైన హనుమాన్ ఉన్నాడు. ఆయన తప్ప మీ ఇరువురి విద్యను పరీక్షించుటకు తగిన వారెవ్వరూ లేరని సలహా చెప్పాడు. అప్పుడు వారిరువురు హనుమంతుని సన్నిధికి వచ్చారు. హనుమంతుడు వారికి స్వాగత వచనాలు పలికి ఆదరించి విషయమేమిటని విచారించాడు. వారిరువురికి 2 శిలలను ఆసనాలుగా చూపించాడు. వారు ఆ శిలలపై ఆసీనులై వచ్చిన పని వివరించారు. సరేనని హనుమంతుడక్కడే ఉన్న ఒక చెట్టు పైకెక్కి సంగీత రాగాలాపన చేయసాగినాడు. లేళ్లు పరిగెత్తుకు వచ్చి ఆ సంగీతాన్ని వినసాగినవి. నాగులు వచ్చి ఆడసాగాయి. మూడువారిన చెట్లు చిగిర్చినవి. నారద తంబురులిరువురు తమలో తాము మనకు పరీక్ష పెట్టి మనలో ఎవరు గొప్పయనే విషయం తేల్చమంటే ఈయన గానం చేస్తాడేమిటాయని కొంతసేపు అలా అనుకుంటూ తన్మయులై ఆ గానానికి మైమరిచిపోయారు. పరమానందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వారు కూర్చున్న శిలలు కరిగి నీరైనవి. వారి చుట్టూ నీరు ప్రవహిస్తూ ఉండినది వారు గ్రహించలేదు. హనుమంతుల వారు గానాన్ని ఆపగానే వారికి బాహ్య స్మృతి కలిగి చూచేసరికి కరిగిన నీరైన రాయి మరల వెంటనే రాయిగా ఘనీభవించినది. ఆ రాతి మధ్యలో వారు ఇరుక్కున్నారు. అప్పుడా పరిస్థితి ఈ నుండి ఎలా బయటపడాలో తెలియక హనుమంతుని ప్రార్థించారు. ఆయన మహానుభావులారా, తమరి గానంతో ఆ రాళ్లను కరిగించుకున్నచో ఉత్తమ ప్రతిభావంతులెవరో నిర్ణయించగలనని చెప్పారు. అప్పుడు గాని వారి ప్రతిభకిది పరీక్ష అని అర్థం కాలేదు. వారిరువురు ఒకరి తర్వాత మరొకరిగా గానం చేశారు. కానీ ఎంతకీ రాళ్ళు కరగలేదు. వారప్పుడు సిగ్గుపడి తమకు కలిగిన అహంకారమునకు తగిన శాస్తి జరిగినదని ఇక ముందెన్నడూ ఇట్లు అహంకరించమని ప్రతిజ్ఞ చేసి హనుమంతుని ప్రార్థించగా ఆయన తిరిగి తన గానంతో ఆ రాళ్లను కరిగించి వారికి విముక్తి ప్రసాదించాడు. కావున విద్యాసాగర, హనుమంతుల వారు సకల విద్యాపూర్ణుడు కాని దాస భావము మరువని మహాబలశాలి రామబంటునని ఆయన ఆనందంగా చెప్పుకుంటాడు. శ్రీ సమర్థులు కూడా రామదాసులే. విద్యాసాగర, శ్రీ సమర్థ రామదాస స్వామికి సకల విద్యలు సకల కళలు కూడా శ్రీరామ మంత్రోపాసన ద్వారా లభించినవే. ధర్మ సూక్ష్మములు వేదశాస్త్ర పరిజ్ఞానమంతా వారిలో స్థానం ఏర్పరచుకున్నవనుటలో అతిశయోక్తి లేదు. షడ్గుణ సంపత్తి ఆయన యందు నెలకొని ఉన్నది. అనగా నిత్య సంతోషము, దయ, క్షమ, ఆర్జవము, ప్రశాంతి, దాంతి అను 6 గుణములు ఎవరి యందు మూర్తిభవించినవో వారికి ప్రపంచమందు కావలసినదంటూ ఉండదు అని చెప్పగా విని విద్యాసాగరుడు ఇట్లు ప్రశ్నించెను. గురుదేవా, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, కళలు అంటారు కదా, వాటిని వివరంగా తెలుపగోరుచున్నానని ప్రార్థించాడు. శిష్యుని కుతూహలానికి ప్రసన్నులైన శ్రీ నిత్యానందులు, వత్స, వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. శాస్త్రాలు 6: వ్యాకరణ, కల్పము, ఛందస్సు, జ్యోతిష్యం, శిక్ష, నిరుక్తం. పురాణాలు 18: మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, భాగవత పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, వాయు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, విష్ణు పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం, గరుడ పురాణం. అవిగాక 64 కళలు ఈ విధంగా చెప్పబడినాయి. ఇతిహాసములందుగల ఆసక్తి శైవ, శాక్తీయ, వైష్ణవాది ఆగమ శాస్త్రములు, కావ్యము, అలంకారము, నాటకము, సంగీతము, కవిత్వము, రతి శాస్త్రము, దురోదరము, వివిధ భాషా పరిజ్ఞానము, లిపి జ్ఞానము, వాచక జ్ఞానము, భాషా మర్మ గ్రాహ్యత, సర్వశాస్త్ర అవధానము, శకున శాస్త్రము, సాముద్రిక శాస్త్రము, రత్న పరీక్షా శాస్త్రము, రథచోదనము, అశ్వశాస్త్రము,
గజశాస్త్రము, మల్ల విద్య, పాకశాస్త్రము, వృక్షశాస్త్రము, గంధవాదము, ధాతువాదము, ఖనిజవాదము, రసవాదము, జాల విద్య, అగ్నిస్తంభనము, ఖడ్గస్తంభనము, జలస్తంభనము, మనోవశ్యము, ఆకర్షణము, మోహనము, విద్వేషణము, ఉచ్చాటనము, మారణము, కాలపింఛనము, పరకాయ ప్రవేశము, పాదుకాసిద్ధి, వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాలము, అంజనము, పరదృష్టి వంచనము, స్వరవంచనము, మణి మంత్రౌషధ సిద్ధులు, చోరకర్మ, చిత్రలేఖనము, లోహ విద్య, శిల్పకళా విద్య, మృత్తికా పరీక్ష, వృక్ష పరీక్ష, వెదురు, చర్మ, వస్త్ర సంబంధిత జ్ఞానం, అదృశ్యకరణి, దండకరణి, వేట, వ్యవసాయం, పశు సంరక్షణలో నైపుణ్యం అనగా రోగ చికిత్స, మేకపోతులు, కోళ్ళు, లకుముకి పిట్టలకు యుద్ధ శిక్షణ ఇచ్చు విద్య మొదలుగా గలవి. విద్యాసాగర శ్రీ సమర్థులు సకల కళా ప్రపూర్ణులైనను వారుగా ఏ విద్యలను ప్రకటించలేదు. ఆయా సందర్భంలందు ఆయా అవసరములను బట్టి శ్రీరామ కృప చేత కొన్ని మహత్తులు ప్రకటమైనవి. శ్రీ సమర్థులు వేదాంతి మాత్రమే కాక మహాప్రవక్త, ధర్మస్థాపకుడు, శాంతి దూతయని కొని ఆడబడినాడు. ఆత్మజ్ఞానులైన వారు ఏ విధంగా సమాజమునందలి వ్యక్తులకు ఉపకరించాలో తెలుపుచు ఏ క్షణమునందు కూడా తమంతటి వారు లేరను భావనకు లోను కారాదని హెచ్చరిక చేసి ఉన్నారు. విద్యాసాగర హృదయ కమలం వికసించితే ఆ హృదయ స్థానంలో సాక్షాత్ పరమాత్మ నివసిస్తాడు. అలా హృదయ కమలమును వికసించాలంటే దృఢ భక్తి కావాలి. యుక్తులు కుయుక్తులు పనికిరావు. భక్తి అంటే హృదయానికి సంబంధించినదే. దీనుల పట్లను, తోటి జీవరాశుల ఎడల దయచూపుట, కరుణ కలిగి ఉండుట, ఓర్పు, సహనశీలత, పరోపకార బుద్ధి, సేవా దృక్పథం, ప్రేమ, ప్రియభాషణం, మృదు స్వభావం, ఆత్మస్థుతి, పరనిందలు మానుటయన్న ముఖ్య లక్షణములు కలిగి ఉన్నవాడే భక్తియుక్తుడనబడును. అనగా యుక్తమైన భక్తి కలవాడని అర్థం. అట్లు కాక యుక్తితో భగవానుని చేజిక్కించుకొనుట కాని పని. భక్తుని వలె నటించి అనేక మందితో పొగడించుకొనువాడు కుయుక్తుడనబడుతాడు. అటువంటి వాడు తోటి భక్తులను వంచించి దేవుని పేరు వినియోగించుకుని ధనము గడించి తుదకు తోటి వారి చేతనే చిత్కరించబడతాడు. భగవంతుడి లీలలను కాస్త కూడా అర్థం చేసుకోలేడు. విద్యాసాగర స్వచ్ఛత అన్నది నిర్మల భక్తునికి ఉండవలసిన ముఖ్య లక్షణమని శ్రీ నిత్యానందుల వారు బోధించారు. కథాగానం పూర్తయిన తర్వాత అన్నదానము చేయవలెనని శ్రేష్ఠుల వారు సంకల్పించారు. ఆ రోజు ఒక విచిత్రం జరిగింది. మధ్యాహ్నం శ్రీరాములకు నైవేద్యం చేయు వేలైనది. అన్ని పదార్థాలు సిద్ధమైనవి. సంతర్పణకు సకల ఏర్పాట్లు జరిగి ఉన్నవి. కానీ నేయి కొరకు వెళ్ళిన వ్యక్తులు రాలేదు. శ్రేష్ఠుల వారి కుమారుడు రామచంద్ర అనువాడు ఇటునటు పరిగెడుచు తండ్రి గారికి ఏమి చెప్పవలెనో తెలియక కలవరపడుటను శ్రీ సమర్థులు గ్రహించి సంకటమేమిటని అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఒక మట్టి కడువను శుభ్రముగా కడిగి నిండుగా నీరు తెమ్మన్నారు. తెచ్చి అక్కడ ఉంచగానే దానిని చేతితో తాకి అక్కడి కార్యకర్తను పిలిచి ఈ నేతి కడువను లోపలికి తీసుకొని పోమని ఆజ్ఞాపించిరి. అది చూచి రామచంద్ర నిశ్చేష్టుడైనాడు. వెంటనే శ్రీ సమర్థులకు పాదాభివందనం చేశాడు. జయ జయ రఘువీర సమర్థ అని నామస్మరణం చేసి రామచంద్రతో ఈ కడవతోనే ప్రతి సంతర్పణలోనూ నెయ్యి వడ్డించండి, ఇది నీ వంశ పారపర్యంగా ఉంచుకో అని ఆశీర్వదించారు. ఈ సంగతంతా తర్వాత చెప్పగా విని శ్రేష్ఠుల వారు సోదరుని అభినందించారు. కానీ శ్రీ సమర్థులు ఇది సామర్థ్యం కాదు, శ్రీరాముల సంకల్పం అన్నారు. ఆ సమయంలో ఉద్ధవ స్వామి కూడా అక్కడే ఉన్నారు. ఈ విధంగా కథాగానం పూర్తి చేసుకుని తల్లి వద్దను శ్రేష్ఠులు వారి బంధువుల వద్దను వీడ్కోలు పొందవేళ శ్రేష్ఠుల వారు తమ్ముని ఆలింగనమునర్చుకునిరి. ఆనంద బాష్పాలతో ఆశీర్వదించిరి. మాతృశ్రీ మాత్రం మరల దర్శనం ఎప్పుడని అడగగా శ్రీరామాజ్ఞకై వేచి చూడవలెనని సమాధానం చెప్పిరి. ఆమెకు వయస్సు మీరి వృద్ధాప్యంతో శరీరం వదలాలని భావన కలిగి ఆమె ఆ విధంగా ప్రశ్నించగా శ్రీ సమర్థుల సమాధానం రామాజ్ఞ అన్న పదం
ద్వంద్వార్థాన్ని సూచిస్తూ వచ్చింది. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు వృధా మాట అనేది ఎన్నడూ మాట్లాడరు. వారి ప్రతి మాటకు ఎంతో గూఢార్థం ఉంటుంది. మామూలు వ్యక్తి ప్రార్థన కానీ, మహారాజు టీవీ కానీ, బంధుత్వం కానీ వారి కర్తవ్య నిష్ట ముందర నిలబడలేనివే. ఆయనే రాజాదిరాజు అయినా అధికారం అంతా శ్రీరామునిదే అని చెప్పుచుండేవారు అని తెలిపి శ్రీ నిత్యానందులు జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జయ జయనాదములు చేయగా అందరూ జయ జయమని పలికిరి. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపంలో శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 35వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.